హాయ్! 'హనుమానం' చేస్తున్న సంచలనం ఇంకా ఆగలేదండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 200 కోట్ల గ్రాస్ అయితే టచ్ అయిపోతుంది. ఒక పెద్ద హీరోకి మన ఇప్పుడున్న 'అల్లు అర్జున్' కావచ్చు, లేకుంటే చాలామంది పెద్ద హీరోలు 'చిరంజీవి' లాంటోళ్ళు, లేకుంటే 'బాలకృష్ణ' లాంటోళ్ళు కూడా సాధ్యం కానీ, లేకుంటే 'చిరంజీవి' ఆల్రెడీ మన 'వాల్తేరు వీరయ్యతోటి' 200 కోట్లు దాటడం కావచ్చు. అలాంటి పెద్ద పెద్ద హీరోలు 'మహేష్ బాబు' కూడా ఇప్పుడు 220 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. కానీ అలాంటి పెద్ద హీరోని ఒక చిన్న సినిమా హీరో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి 30 కోట్ల బడ్జెట్ తోటి సినిమా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 200 కోట్ల గ్రాస్ దాటుతుందంటే అది ఖచ్చితంగా ఆ సినిమాలో ఉన్న పవర్ అండి. ఆ సినిమాలో కథలో ఉన్నది కావచ్చు, లేకుంటే ఆ గ్రాఫిక్స్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ అని మెయిన్ అందరూ మాట్లాడుకుంది విజువల్ ఎఫెక్ట్స్. లాస్ట్లో వచ్చే 20 నిమిషాల సీన్ ఏదైతే ఉందో హనుమాన్ సీను, అదైతే సినిమాని నిలబెట్టింది అనుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా అయితే వండర్స్ క్రియేట్ చేస్తుంది ఇండియా వైడ్ మొత్తం కూడా. అలానే అమెరికాలో కావచ్చు క్రియేట్ ఎలా ఉందంటే, మీరు చూసుకుంటే 9వ రోజున శనివారం రోజున వీకెండ్ కాబట్టి ఈ 2 రోజులు బాగానే ఆడుతుంది అనుకున్నాం. దాదాపు 6 కోట్ల షేర్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి అయితే 6 కోట్ల షేర్ అయితే పెట్టడం చూసాం. గుంటూరు కారం అయితే ఆల్రెడీ డౌన్ అయిపోయింది కాబట్టి థియేటర్లు కూడా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. అలానే హైదరాబాద్లో కూడా థియేటర్లు పెంచారు. ఇంతకుముందు ఎవరైతే థియేటర్లు ఇవ్వలేదో గుంటూరు కారం ఆక్యుపెన్సీ చాలా తక్కువ ఉంది కాబట్టి థియేటర్లు అయితే డైరెక్ట్గా హనుమాన్కి అయితే ఇచ్చేసారు. అలానే ఆ థియేటర్లు పెరగడంతో అలానే ఏదైతే మనం అనుకున్న ప్రతిరోజు కూడా హౌస్ఫుల్స్ పడ్డాయి సినిమాకి అయితే. కొంతమంది టికెట్లు దొరక ముందు రోజే టికెట్లు 2 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోవడం మనం చూసాం హనుమాన్కి అయితే. ఇప్పుడైతే ఫ్రీ అయిపోయింది. ఎక్కువ థియేటర్లు వచ్చాయి కాబట్టి టికెట్లు అయితే ఈజీగా దొరుకుతున్నాయి. అలానే థియేటర్లు పెరగడంతో కూడా 50% 70% ఆక్యుపెన్సీ ఈజీగా పడుతుంది హనుమాన్కి అయితే. ఇంకా రీసెంట్గా చెప్పాను కదా, ఏదైతే ఈ 9వ రోజున వచ్చిన కలెక్షన్లు ఒక పెద్ద హీరోకి 9వ రోజున అంత పెద్ద కలెక్షన్ అంటే మామూలు విషయం కాదు. అలానే అమెరికాలో కూడా దాదాపు మంచి కలెక్షన్లు వచ్చినాయి. 4 మిలియన్లు దాటింది. 4 మిలియన్ అంటే ఆల్మోస్ట్ ఒక 22 కోట్లు 23 కోట్ల దాకా అయితే ఉంటుంది. ఇంకా గ్రాస్గా చూసుకుంటే 30 కోట్ల పైన ఉంది, 35 కోట్ల దాకా ఉంటుంది. ఇది ఒక పెద్ద హీరోలు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మన ఉన్న స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి 4 మిలియన్ అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టమైపోతుంది. రీసెంట్గా వచ్చిన గుంటూరు కారం కూడా దాటలేదు కదా. దాని ముందు సినిమాలు కూడా మహేష్ బాబు పెద్దగా దాటలేదు. ఒక రాజమౌళి సినిమాలే కొన్ని సినిమాలు దాటింది తప్ప, ప్రభాస్ సినిమాలు తప్ప మిగతా ఎవరి సినిమాలు కూడా మన తెలుగు నుంచి హీరోలు పెద్దగా అక్కడ రాణించింది లేదు. వచ్చినాయి ఒక 10 కోట్ల షేరు అలా వచ్చింది తప్ప 20 కోట్ల షేర్ అంటే మామూలు విషయం కాదండి. అమెరికాలో కూడా బాగా ఆడుతుంది. అలానే ప్రస్తుతం ఇంకా 10 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా రేపు 10వ రోజు ఆదివారం అవుతుంది కాబట్టి ఆ రోజు కలెక్షన్లు కూడా బాగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇంకా లాంగ్ రన్లో మరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. 250 కోట్లు అయితే ఈజీగా వచ్చేలా కనిపిస్తుంది. ఇంకపోతే హిందీ వర్షన్ చూసుకుంటే హిందీ వర్షన్లో అసలు సపరేట్గా మాట్లాడుకోవాలి మనమైతే. అక్కడ దాదాపు ఇప్పటికే 30 కోట్లు 32 కోట్ల దాకా అయితే షేర్ అయితే రావడం చూసింది సినిమా అయితే. ఒక చిన్న సినిమాకి మామూలు విషయం కాదు ఇది. చాలా వాళ్ళు అమ్మిందే 4 కోట్లు 5 కోట్లు అనుకుంటాను సినిమా నమ్మింది. ప్రాఫిట్ చూడడానికి ఎంత ఎక్కువ వచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. 4 కోట్ల సినిమా నమ్మి ఇంత ప్రాఫిట్ రావడం అంటే అది సినిమాలో ఉన్న కంటెంట్ అలానే దానిలో ఉన్న దమ్ అయితే చూపిస్తుంది. ముఖ్యంగా మనం అనుకున్నాం కదా, లాస్ట్ 20 నిమిషాల సినిమానే హైలైట్ అనమాట. మిగతా కథ అంతా తీసుకెళ్ళి లాస్ట్లో 15 నిమిషాల సినిమాని అయితే 20 నిమిషాలు అయితే సినిమాని అయితే నిలబెట్టింది అనుకోవచ్చు హనుమాన్ని. ఇంకపోతే ఇంకా ఓవరాల్ చూసుకుంటే హిందీ వర్షన్ వరకు 9వ రోజు కూడా 4 కోట్ల షేర్ వచ్చింది. అక్కడ అనుకున్నాం కదా నిదానంగా పికప్ అవుతుంది. ఎందుకంటే మల్టీప్లెక్స్లో అప్పుడే సినిమా వేయలేదు, ఇప్పుడే మల్టీప్లెక్స్లో వేస్తున్నారు. అప్పుడు స్టార్టింగ్లో అయితే సింగిల్ థియేటర్లోనే రిలీజ్ చేశారు సినిమాని అయితే. అక్కడైతే మంచిగానే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పుడైతే మల్టీప్లెక్స్కి వెళ్ళింది సినిమా. మౌత్ టాక్ కూడా ఎక్కువ పెరిగింది కాబట్టి ఈ సినిమాని అయితే చూడడం మొదలెట్టారు. 9వ రోజున 4 కోట్ల షేర్ అంటే ఇంకా ఉండకుండా అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా రన్ అయితే కంప్లీట్ కాలేదు. ఎందుకంటే 4 కోట్లు ఇంకా 9 రోజులు పెడుతుందంటే ఇంకా పొటెన్షియల్ ఉన్నట్టే సినిమాకి. ఇంకా నిదానంగా పోయినా 3 కోట్లు 2 కోట్లు తగ్గినప్పటికీ రోజుకైతే 2 కోట్లు 1 కోటి వచ్చినా కూడా లాభమే కదా అంతా. కాబట్టి సినిమా అయితే చాలా లాంగ్ రన్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. అలానే తెలుగులో కూడా చాలా లాంగ్ రన్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. ఇంకా గుంటూరు కారం ఆల్మోస్ట్ డెడ్ అయినట్టే. చూద్దాం మరి, డెడ్ అనకూడదు. ఎందుకంటే స్టార్టింగ్ రివ్యూలు కూడా అలానే అనుకున్నాం కదా, సినిమా బాగలేదు అనుకున్నాం. ఇప్పటికే దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఎందుకంటే నాగవంశ గారు వచ్చేసి మీటింగ్ పెట్టినప్పటికీ సినిమా కథ మారదు, అలానే దాంట్లో ఉన్న ఎమోషన్ మారదు కాబట్టి చూడాలి. ప్రస్తుతానికైతే గుంటూరు కారం అనుకున్న స్థాయిలో అయితే ఇంకా ఆడట్లేదు. ఎందుకంటే శనివారం రోజునే ఆడలేదంటే మరి ఆదివారం చూడాలి ఏమన్నా పికప్ వద్దాము. ఇంకా సోమవారం రోజున పెట్టి కలెక్షన్ పెట్టి అయితే ఆల్మోస్ట్ ఇంకా తక్కువ మార్జిన్ తోటి లాస్ తోటి అయితే హిట్ అనిపించుకోలేకపోయిందని ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఒక 10% దాకా రికవర్ అయితే ఉంది వాళ్ళది. 10% రికవర్ అయితే కానీ సినిమా హిట్ అనిపించుకోవద్దు. మరి ఆ 10% రావాలంటే కనీసం ఒక 2-3 రోజులు గట్టి పడాలి. ఈ ఆదివారంలో మంచిగా పడతాయి అనుకున్నాం, కానీ శనివారం పెద్దగా అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు. మరి ఆదివారం వచ్చే కలెక్షన్ పెట్టి అయితే గుంటూరు కారం డిసైడ్ అవుతుంది హిట్ ఆఫ్ అట్టా అని. ఇంక ఇది ప్రస్తుతానికి హనుమాన్ అయితే సంచలనంగా ముందుకెళ్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళి అవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు 200 కోట్లు అయితే దాటేసింది. 95 కోట్ల దాకా అయితే నెట్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఈ 100 కోట్ల నెట్ అంటే మామూలు విషయం కాదు. రీసెంట్గానే గుంటూరు కారం 100 కోట్ల నెట్ అయితే దాటింది వరల్డ్ వైడ్గా. మరి హనుమాన్ కూడా 100 కోట్ల నెట్ పెట్టిందంటే ఒక చిన్న సినిమా హీరోకు
ఒక సంచలనమే. సబ్స్క్రైబ్ చేయండి. రిలాక్స్ చేయండి.